ఒక వ్యవస్థలో ఒక సంస్థలో వాళ్ళు ఇచ్చిన బాధ్యతలు నిర్వహించే వాళ్ళు ఏం ఆశిస్తారంటే మొదటి తారీఖు నాడు జీతభత్యాలు ఆశిస్తారు. 30 రోజులు కష్టపడేది ఏ స్థాయి ఉద్యోగం, మన అటెండర్ కావచ్చు, లేకపోతే చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఈ మధ్యలో ఉండే ఏ హోదా ఉన్న వాళ్ళైనా 30 రోజులు కష్టపడేది మొదటి తారీఖు నాడు తన జీతాన్ని ఇంటికి తీసుకెళ్లి కుటుంబ అవసరాలను జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెట్టుకోవాలనే ఆలోచనతోనే 30 రోజులు పనిచేస్తారు. 30 రోజులు పనిచేసిన తర్వాత జీతం 1 తారీఖు వస్తుందా, మొత్తం ఒకసారి వస్తుందా, విడతల వారికి వస్తుందా, ఎట్లొస్తుందో తెలియదు అన్నప్పుడు ఏ ఉద్యోగి కూడా తను చేస్తున్న పని మీద ధ్యాస పెట్టలేడు, నిర్వహణ సరిగ్గా చేయలేరు, చేసిన పనిలో ఫలితం వస్తుందా లేదా కూడా సరి చూసుకోవడానికి సమయం ఉండదు. అందుకే నేను చీఫ్ సెక్రటరీ గారికి, మిత్రులు బట్టి విక్రమార్క గారికి, మీరు ఎవరితోనైనా మాట్లాడండి, రిజర్వ్ బ్యాంకును పిలవండి, ఏ బ్యాంకులోనైనా పిలవండి, మొదటి తారీఖు నాడు 100% వాళ్ళ ఖాతాలో జీతాలు పడేటట్టు చేయాలి. ఇది మన మొట్టమొదటి బాధ్యత. ఈ బాధ్యతను మనం నెరవేర్చినప్పుడు వాళ్ళు వాళ్ళ కర్తవ్య విధి నిర్వహణలో సరైన విధంగా పనిచేస్తారని ఆలోచన చేసి నేను డిసెంబర్ 7 తారీఖు నుంచి మొదలుపెట్టి జనవరి 1, 2024 నుంచి నాకు తెలిసి దాదాపుగా మిత్రులు బట్టి విక్రమార్క గారు చెప్పాలి, ముందు వరుసలో ఉన్న సంఘాల నాయకులు చెప్పాలి, ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీ జీతాలు మీ ఖాతాలో వేస్తున్నామా లేదా ఒకసారి చూడండి.